హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కువైట్ కొత్తగా వచ్చినా కదా. కానీ కువైట్ లో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ ఒక్క రోజు అయితే తెలిసిపోయింది నాకు. అసలు ఏం జరిగిందంటే, ఈ రోజు పొద్దున్నే మా బాబాయ్ అయితే ఫోన్ చేసి ఫస్ట్ అయితే హాస్పిటల్ వెళ్ళండి అని చెప్పిండు. తిండుండగానే ప్లేట్ అయితే ఆడబడేసి హాస్పిటల్ అయితే వచ్చినాం. ఇక్కడికి రాగానే మా బాబాయ్ వచ్చేసి ఒక నెంబర్ అయితే ఇచ్చిండు అనమాట. ఆ నెంబర్ వచ్చేసి మా బాబా వాళ్ళ ఫ్రెండ్ ది. అతను రాగానే అతనికి అయితే మా బాబా సివిల్ అయితే ఇచ్చేయమని చెప్పిండు. అతనికి మా బాబా సివిల్ ఇచ్చిన తర్వాత మా బాబాకు సంబంధించిన టాబ్లెట్లు అన్ని తీసుకుని వచ్చి ఇచ్చిండు. ఆ టాబ్లెట్లు ఆ హాస్పిటల్ లో కొద్దిగా వర్క్ అందుకునేది అనమాట. ఇంత చేపించుకునేసరికి మధ్యాహ్నం 1 అయితే అయిపోయింది. ఇంకా అలా తిన్నామో లేదో మా కువైట్ ముసలాం అయితే లొకేషన్ అయితే వేసింది అనమాట. ఈ లొకేషన్ అయితే వెళ్ళండి అని చెప్పింది. ఇంకా పరుగులది ఉరకలు వేనట్టు మళ్ళీ కార్ తీసుకుని నేను మా ఫ్రెండ్ అయితే బయలుదేరిపోతున్నాం ఆ లొకేషన్ కి. ఆ లొకేషన్ అయితే మా ఏరియా నుంచి 25 కిలోమీటర్లు అయితే ఉంది. హవల్లికి అనమాట ఆ లొకేషన్. మళ్ళీ లొకేషన్ కి వచ్చామని మా ముసలాన్ని కాల్ చేస్తే మా ముసలి ఇంకొక నెంబర్ అయితే పెట్టింది అనమాట. అతను కాల్ చేయండి అని చెప్పింది. అతను షాప్ నుంచి బయటకు వచ్చి మమ్మల్ని అయితే పిక్ చేసుకున్నాడు అనమాట. పిక్ చేసుకుని ఇవి అయితే సామాన్లు అయితే ఇచ్చిండు మా ముసలాం సంబంధించిన ఇవన్నీ. ఇంకా ఇవి తీసుకొని బయటికి వెళ్తున్నానో లేదో అంతకే మా ముసలాన్ని వాళ్ళ కూతురు కూడా ఫోన్ చేసింది. కాల్ చేసి వేనింత బాబా తాల్ సురా అని అంటుంది. నేను వచనాలే మామ అని చెప్పిన. అలా ఇంటికి పోతామో లేదో మళ్ళీ వేరే డ్యూటీ అయితే రెడీగా అయితే ఉంది. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్ గా ఈవినింగ్ 5 అనమాట. ఇంకా ఆ డ్యూటీ అయిపోయేసరికి ఎంత అయిపోతుందో టైం. ఏ నెలలు ఖాళీగా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే డోస్ అయితే పెంచిండ్రు మనకి. ఇంకా ముందు ఉంటదేమో మనకైతే ముసల పండగ. ఏ పండగ అయినా ఉండదు, మీకైతే క్లారిటీ అయితే చూపిస్తా. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.